భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అచ్యుతాపురం ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్లో ఇంటి దొంగ పని బయటపెట్టింది రాజ్ న్యూస్. ఫారెస్ట్లో టేకు చెట్లు మాయమైనట్లుగా వస్తున్న కథనాలపై రాజ్ న్యూస్ లోతుగా విచారించింది. ఫారెస్ట్లో విలువైన టేకు చెట్లు మాయమైనట్లుగా గుర్తించింది. 32 చెట్లు మాయమైనట్లు, వాటి విలువ 64 లక్షలు ఉంటుందని అంచనాకు వచ్చింది. అయితే ఆ ఘటన జరిగి 2 ఏళ్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు. మరి ఇప్పటి వరకు మొక్కలను దొంగిలించిన వారిపై ఫారెస్ట్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడున్న సిబ్బంది మాత్రం తాము ఇటీవలే వచ్చామని అంటున్నారు. మరోవైపు ఇప్పుడున్న సిబ్బందిలో కొందరు చేతివాటం వల్లనే చెట్లు మాయమైనట్లుగా వదంతులు వినిపిస్తున్నాయి. ఈ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగిని తొలగించడం వల్లే ఈ దొంగతనం విషయం బయటికి వచ్చిందన్నది తేటతెల్లంగా కనిపిస్తోంది. అయితే అసలు ఈ 30 చెట్లు వారం క్రితం నరికారా, నెలల క్రితం నరికారా అన్న విషయం పక్కన పెడితే ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి లక్షలాది రూపాయలు విలువ చేసే చెట్లను నరికివేసిన దొంగలను, వారికి సహకరించిన ఇంటి దొంగలను పట్టుకోవడంలో ఫారెస్ట్ శాఖ నిర్లక్ష్యంగా ఉందని స్పష్టమవుతుంది. ఇక ఇప్పటికైనా సంబంధిత శాఖ పారదర్శకంగా విచారణ చేసి అసలు దోషులను పట్టుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.